రావయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులు అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం? ఏమిటి ఇది అరాచకం? ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి అన్నాడు, దత్తపుత్రుడు కాకుండా మన సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సాధిస్తాడంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారులు బెదిరిస్తారా? ఏమిటి బెదిరింపులు? మీ వల్ల అయ్యేదేనా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాట, ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు? నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట. కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట. ఇన్ని వాగ్దానాలు చేశాడు. ఇక కొత్తగా వస్తున్నావా రాజకీయాల్లోకి? కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా? కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి? ఏం చేశావని అడుగుతా ఉన్నా. అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా. ఇంత చిన్న విషయం అంటే, ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు. నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు. అక్కడ దాకా ఎందుకు? నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను, నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను, ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, అక్కడ అనుసంధానం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. కొంప కట్టుకున్నావంటే, సొంత ఇల్లు కట్టుకున్నావా? వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగమనేని వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నా హోటల్లో ఉండాలి. సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఈ రాష్ట్రంలో. మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు, ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి, ఏదో ఒక విధంగా దాడులు చేయాలి, దాడులు చేసి అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, ఓటరు మహాశయులు గమనించాలి, మేధావులు గమనించాలి అని ఈ సందర్భంగా నేను